లేటెస్ట్గా ఆన్లైన్ మార్కెటింగ్, అవును. ఆన్లైన్ సర్వీసెస్, వాటిని వ్యంగ్యంగా, తమాషాగా, చమత్కారంగా అద్దాల అంగడి మాయ, తర్వాత ఇప్పుడు మన తరం అంటే ఓకే, మన తర్వాత తరం వాళ్ళు ఆ సర్వీసెస్ని ఎంజాయ్ చేస్తూ కూడా, ఇందాక మా అబ్బాయి వచ్చాడు, అద్దాల అంగడి మాయ, నేను అసలు ఎన్నిసార్లు విన్నాను అని అంటున్నాడు. అద్దాల అంగడి మాయ రాయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది మాత్రం అధ్యయనం అన్న, అంటే దీని కూడా నా నా బేసిక్ తత్వం ఏంటంటే, గ్రామీణ ఈ ఇంత ఖర్చు పెట్టుకునేందుకు, ఇంత ఖర్చు పెట్టుకోవాలంటే ఇంత అండర్స్ట్ కింద గురవాలి. రెస్ట్ ఈజ్ బెస్ట్ కదా, అంత ఖర్చు ఎందుకు కట్టుకోవాలి, ఇంత అండర్స్ట్ కింద గురవాలి, ఇంత వింపర్లాటింది పరిగింది. నా పిల్లలు కూడా అమెరికా పోయినారు, ఈ షాపులు వీటిలు ఇవన్నీ. దాని మొత్తానికి ఏంటంటే దీని వెనుక మనుషుల్ని ఎవరు లాగుతుండ్రు, మనదైనా బతుకును మనం కాకుండా ఎవరు చేస్తుండ్రు, మనం పరుగులు పెట్టేదని దాని మీద కోపం అండి. అంటే సామ్రాజ్యవాదం, మార్కెట్ ఎకానమీ, అది కొంత పూర్తి లోతుగా చదువుకున్నాను కదా, అది దాన్ని మరి ఇట్లా పెట్టి ఈ యొక్క మాల్సులు చెప్పిన శైలి చాలా బాగా, చాలా మంది అద్దాలంగా నేను వాటిన తర్వాత పరిచయం, అది కావాలని నువ్వు ముడుసుకు పడుకుంటే అది దూసుకొస్తుంది, మంచిగుంటుంది పట. నువ్వు కిటికీల్లో తలుపులు మూసుకొని ఉన్నా అది తోసుకొస్తుంది అన్నా, నువ్వు అలిసి నిద్రలున్నా అది కుదిపిలేపురన్నా, ఇంటికంత సందు లేదు ఎట్లన్నా శరపడుతుంది నీ చేతులున్న చెల్లుతోని చెవుల అది అద్దాలంగడి మ్యామ్. అది అంటే మారిన తర్వాత కర్నూలు వెంకటేశ్వర రెడ్డి మా ఫ్రెండ్, మొట్టమొదటి ఆయనకి వినిపించిన ఈ పాట. ఈ పాట చాలా హిట్ అవుతున్నాడు అద్దాలంగడి. అది మొదట మురళి గారు తర్వాత చాలా హిట్ అవుతున్నాడు. అది నిజంగానే బాలుగారు తర్వాత అంటే అన్ని ఇది కూడా నాకు ఇష్టమే రాసింది అది. అంటే ఓనల్ల తుమ్మ అన్న దాంట్లో మామూలుగా అవి కంచెల్లో వేస్తారు, కాంపౌండ్ వాల్ లాగా వేసుకుంటారు, ముళ్ళు కాబట్టి అసలు ఎవరు పట్టించుకోరు. దాంట్లో ఆ పంచకము గంగ, ఆ పసరు ఏమో అది దానికి ఒక పవిత్రత. అసలు ఇంకా దాన్ని ఎక్కడికి ఒక్కొక్క పంక్తి తర్వాత ఒక్కొక్క పంక్తి వింటుంటే ఒక్కొక్క స్థాయి అలా పైకి వెళ్ళిపోతుంది. అది ఓ నల్ల తుమ్మ అని అంటే ఒక ముళ్ళ కొమ్మ మీద ఎవ్వరూ పట్టించుకోరు, చూడరు, అది నిరుపయోగం, పైగా ఇలా తాకితే గుచ్చుకుంటుందేమో, నెగిటివ్. అది మామూలుగా మనకంతే కదా నెగిటివ్. దాని మధ్యలో పక్షి గూడు, మేక, అది సున్నితంగా ఆకు తెంపుకుని తినడము, అంటే మీరు అవి చూసిన దృశ్యమే కదా. అది చాలా ఇష్టం దృశ్యం. అసలు ఆ పాట రాసినంత వరకు ఆ చెట్టు కింద పోయి కూర్చొని రాసేది. తుమ్మ చెట్టు కింద రోజు హైదరాబాద్లో ఒక మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు, మా వాళ్ళకి అర్థం కాకపోతే ఎందుకు. అది నాకు చాలా ఇష్టమైన పాట. అది కూడా ఇప్పుడులా పుడకలేకనే చాలా ఇష్టమైన పాట. అందులో గంగతో సమానం దాని పంచకం. పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ, పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ, మేక పంచకముంటే అద నీకు సురగంగా, ఓ నల్ల తుమ్మ ఓ నల్ల తుమ్మ, పసిటి పూల కొమ్మ, నీవు లేక పల్లె చిరునామలేదమ్మా. మీ కంటి దృష్టి నుంచి ఏవి తప్పించుకోలేవు. గ్రామీణ రాయి, రప్ప, దుమ్ము, ధూళి ఏవి అవి నేను రాసినన్ని చెప్తారా, అవి రాయించుకున్నాయా అంటే వేరే ప్రపంచం, అది దాని నుంచి దూరం. ఇప్పుడు ఒక్కో దశ ఒక కావ్యం అట్లా రాసిన తర్వాత నాకు మళ్ళీ ఎత్తుకోవాలి, అట్లా ఆ స్థాయిలో రాయాలంటే మళ్ళీ నల్లతుమ్మ లేక అది అనుకోకుండా అది కూడా ఎడిటింగ్ లేదు, అట్లా రాస్తామా మళ్ళీ అది ఏం కావాలి అట్లా ఇంకేం మిగిలిన రాయాలి ఉంటాయి, అనంతంగా ఉంటుంది. మరి ఎక్కడిని వాళ్ళ కనెక్షన్ దాదాపు 40 ఏళ్ళు ఆ నల్లతుమ్మల మధ్య తిరిగిన అనుభవాలన్నీ ఒకనాడు స్వప్నకు సంతలో నా చిన్నప్పుడు మా నాయనంట వాళ్ళంట ఊర్లో తిరిగి 40-50 ఏళ్ళకు ఒక పాట నేను నా వస్తువు మొదలయ్యేది కూడా పాట నల్లతుమ్మ రాయాలని దాదాపు 20 ఏళ్ళ కల నాకు. ఇక్కడ వచ్చి హైదరాబాద్లో 2-3 రోజులు దాని కింద కూర్చొని రాసేసి చూస్తుంటే అది ఎందుకంటే ఖమ్మం పోతుంటే ప్రతి చోట పచ్చని పూలు, నల్ల పూలు అనేది ఆ తుమ్మలు కనపడుతున్నప్పుడు ఆ తుమ్మల ఉన్న రూట్లలో వెహికల్స్ ఎక్కువ పంక్చర్ అవుతాయి, ఎక్కడో ఒక మేకల కాపరు ఉంటాడు, తర్వాత అభివృద్ధికి దూరంగా ఉంటాయి. అలాంటి రూట్లు నాకు ఇష్టం. నేను ఒక ప్రకాశం జిల్లా అనుకో, ఆ కందుకూరుకి అట్లా పల్లె పడుతుంది, అక్కడ తుమ్మలు ఉంటాయి. ఇక్కడ ఛత్తీస్గఢ్ పోతే మొత్తం తుమ్మ చెట్టు కనపడుతుంటాయి. ఖమ్మం దిక్కు అట్లా ఇట్లా అవి ఒక ఇష్టం, అవి ఆ తుమ్మ అది వచ్చిందంతే. నేనైతే
ఆ తుమ్మలకు మాట వస్తే మీ ఇంటి దగ్గరే కూర్చుంటాయి. దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ లాగా ఇచ్చారు మీరు. ముళ్ళను మామూలుగా అట్లా చూడరు కదా, దాంట్లో ఉన్న ఆ పాజిటివ్ థాట్, దాని ఉపయోగం. ఒళ్ళంతా ముళ్ళున్న ఒడిమెత్తను ఎమ్మ కొల్లలుగా పిట్టలకు కొలుపుని కాటుక పూతల నీ తనువు నలుపున్న కడుపులో జాలోలే పసుపురుతావమ్మా. ఆ రంగు ఎగిరెగిరి అరిసిన గువ్వగోరింకలు నీవాలు గమ్మలా గని ఒదిగిపోతావి. మెత్తని నీలేత ముళ్ళ మునివేళ్లతో తనవెల్ల తడుమంగ ఒత్తని నీలేత ముళ్ళ మురిపంగ తడుమంగ అవి నిద్రపోతాయి. నీ ఒళ్ళ పిట్టలు పులకించి నిద్రించు, నీ ఒళ్ళో పిట్టలు పులకించి నిద్రించు, నీ ముళ్ళు పాములను జడిపించి వదిలించు. అన్నిటికంటే అందులో లేమిగల పిల్లల కనురెప్పలకు నీవు కాసులేమడగక కాటుకా దిద్దేవు. ఊరిబడి పిల్లల వైలు జినిగిపోతే అతికించుకొమ్మని జిగురు నందించేవు. తమకు ఎవరు లేని అనాథ బాలలా తనువు పైన సింపులంగి గుండెయ్యేవు ఓ నల్ల తుమ్మా. చెరువు గట్టించిన రాజెవ్వడో కాని తన పేరు ఇలపైన కలకాలం ఉండుటకు రాతి పలకము పైన రంగైన లిపితోరందైన లిపితోటి పేరెన్ని కాగన్న శిల్పులను రప్పించి రాతి పలకము పైన తన పేరు చెక్కించే ఆ రాజు పేరున్న రాయి ఏమైపాయే, ఆ రాజు పేరున్న రాయి ఏమైపాయే, నీ తావుతో అది తుమ్మలారేవాయే ఓ నెల్ల తుమ్మా. సక్కని నీ తనువు తలుపు చెక్కల కవులు అనువు, సక్కని నీ తనువు తలుపు చెక్కల కనువు, ఇంపైన మంగలు నాగలి దుంగలు మెండుగా మండలు గుంటుగా దిండులు జల్లలు మంచాలు బండిరుసు గిల్లలు తాటిగా ఆలిపడగా బొంగరాల గిరక లేత చెక్కిలిని మెరిపించే ముక్కు పుడక ఎకాసు లేకుండా ఎన్నెన్ని అందాలు. అంతనాదన నరుడు ఆయు వదిలిన చనము, అంతనాదన నరుడు ఆయు వదిలిన చనము తన వారె పీనుగని ఈనంగా చూసేరు. నీ ఒళ్ళు నలుపున్నా నీ తనువు నలుపున్న నీ ఒళ్ళు ముళ్ళున్న బల్లవై మంచమై బండిరుసు గిర్రవై తాటిగా నీ పడక బొంగరము గిరకవై నీవు ఆయు వదిలిన కొత్త అందముతో బతికినవు, ఆయు వదిలిన కొత్త అందమై బతికినవు. ఎంత వేదాంతం అన్న. చనిపోయిన మనిషిని అందరూ వదిలేస్తే తుమ్మ మాత్రం వాడికి దహన సంస్కారాలు చేస్తోందని నాకు అదే అనిపిస్తుంది. మొదటేమో ప్రకృతి ఒకే పక్షి కొమ్మ మీద వాలింది, మేకలు తిన్నాయి, ఏదో పక్షి గూడు పెట్టుకోవడానికి ఆ కొమ్మలు పనికొచ్చాయన్నది అది కొంత ప్రాకృతికంగా బానే ఉంది. లాస్ట్కు చనిపోయినప్పుడు కూడా ఉంటుంది, తర్వాత వస్తువులు బతికినవు ఆయు వదిలిన కొత్త